ఉల్లి చట్నీకి కావాల్సిన పదార్థాలు ఓన్లీ 2 మెంబర్స్ కోసం అయితే 2 ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి, టమాటా ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. కళాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించాలండి. టమాటా కూడా వేసి బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూద్దాం ఎంతవరకు మగ్గిందో. వేగిపోయాయండి. వీటిని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా తాలింపు పెట్టే అవసరము ఉండదు. ఈ చట్నీ దోశలతో, ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇంకండి ఉల్లి చట్నీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.